అలాగా ఈ స్టేట్ కన్సాలిడేట్ కాకుండా జస్ట్ 10 ఏళ్ళు కాకుండా స్థానిక పార్టీని ఓడించి దానికి ఎగెన్స్ట్గా మాట్లాడిన వాళ్ళు, నేను విద్యార్థుల్ని ఉద్యోగాలు ఎదురు చూసేవాళ్ళని తప్పు పట్టను. వాళ్ళ ఆవేదనలో వాళ్ళు వేసి ఉండొచ్చు ఓట్లు. రైతుల్ని కూడా, నిజానికి రైతులు అప్పటి ప్రభుత్వానికి ఓటు చెయ్యకపోవడం అనేది చాలా దుర్మార్గం. కానీ వాళ్ళ అమాయకత్వమో తెలియదు, అజ్ఞానమో తెలియదు, బ్రెయిన్ వాష్ అయ్యారో తెలియదు. కానీ ఉద్యమ కాలంలో ఉన్న యూనిటీ ఎందుకు లేదు, ఐక్యత ఎందుకు లేదు? తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్థానిక పార్టీని తోసేసి బయట వాళ్ళకి ఇప్పుడు ఇంత కుక్కలు చింపిన విస్తర ఎందుకు అవుతోంది అంటే, అందరికీ మనం చోటిచ్చాం. అక్కడ మనం ఏదో ఆబ్జెక్టివ్గా ఉంటున్నామని స్థానిక పార్టీని కూడా పోగొట్టుకుని, ఇంకొకటి ఏంటంటే చాలా మొదటి నుంచి అసలు ఎవరు ఏం చేశారు తెలంగాణకి అని చూస్తే, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఎట్లా పరిపాలించాయో చూసాం. సరే, గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో చూసాం. ఇంకొక టర్మ్ మనం గనక ఓపిక ఉండి అదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఇంత ధైర్యాలు ఉండేవి కాదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ధైర్యం అంతా ఏమిటంటే, ఎందుకంటే చాలామంది తెలుసు నాకు, చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. ఒక ఆవిడ ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తోంది, చస్తున్నాం, మా దాంట్లో వీధుల్లో బతుకమ్మలు పెట్టి పాటలు 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 పొద్దునుంచి సాయంత్రం దాకా చస్తున్నాం అంది. అంటే నేనన్నా మీ ఆఖరిపల్లి వెళ్ళిపోండి అని చెప్పా. అట్లాగా అసలు ఎంత వాళ్ళకి ధైర్యం వచ్చేసిందంటే, వీళ్ళ ఐక్యత అయిపోయింది, ఇంకా మనం మళ్ళీ వచ్చి ఇక్కడ తిష్ట వేయచ్చు అన్నది వచ్చింది. ఇప్పుడు మరి వాళ్ళ ప్రాంతం మీద నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక చిన్న కామెంట్ చేస్తే భరించలేని వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందువల్ల సమగ్రతకి నష్టం కలుగుతుంది అని ఎట్లా మాట్లాడతారు? సమగ్రతకి ఎట్లా అవుతుంది? ఎన్ని అవ్వలేదు రాష్ట్రాలు? బీజేపీయే 3 రాష్ట్రాలు చేసింది. తర్వాత చిన్న చిన్న రాష్ట్రాలు అది చాలా అయ్యాయి స్వతంత్రం తర్వాత. మరి అప్పుడు రాని ప్రమాదం తెలంగాణ ఒకటి రాష్ట్రం అయితే ఎందుకు వచ్చింది? అది మనం పదే పదే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏమాత్రం వీక్నెస్ చూపించినా, ఏమాత్రం అనైక్యంగా ఉన్నా కూడా చిన్న సందు దొరికినా వాళ్ళెవరూ ఎక్కడికి పోలేదు. అందరికీ ఇళ్ళు ఇక్కడే ఉన్నాయి, వ్యాపారాలు ఇక్కడ. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలను చూస్తే ఎక్కువ జాలేస్తోంది. అక్కడ పరిపాలన చేయకుండా ఇక్కడ వెలిగిపోతున్నారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్టు 1941లోనే మీరు కట్టుకోండి అని పాపం తమిళ సోదరులు చెప్పారు. ఎన్నేళ్ళయింది? అది లేదు, అది పూర్తి చేద్దామని లేదు. మరి అమరావతి ఎప్పుడవుతుందో 2047 దాకా ఎందరం బతుకుంటామో తెలియదు అమరావతి చూడాలంటే. ఇలాంటివన్నీ పెట్టి అక్కడ ప్రజల మీద ఇది చేసి వాళ్ళకి ఏమి. కానీ ఒక చిత్రం ఏంటంటే, మీరు వారి నాయకులను ఎవరినన్నా ఏమన్నా అనండి, వాళ్ళు నష్టపోతున్నా సరే వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం? బాగా పరిపాలిస్తున్న నాయకుడిని తిడతాం ఆబ్జెక్టివిటీ పేరుతోటి, మంచి చేసిన నాయకుడిని తిడతాం. అది మన కర్మ. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ మంది లేరు అక్కడ వాళ్ళతో కొట్లాడడానికి. కానీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు మన వీకెండ్ చేయడానికి. మన అనైక్యతే వాళ్ళ బలం. నిజానికి వాళ్ళకి బలం లేదు. తెలంగాణ వారికి చాలా అస్తిత్వ భావనలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాలన్నది ఉంది. సఫర్ అయ్యారు, బాధపడ్డారు, సాధించుకున్నారు. ఉద్యమంలో ఉన్న లాంటి ఐక్యతతోటి ఒక స్థానిక, నేను ఈ నాయకుడు ఆ నాయకుడు అంటం లేదు, ఒక స్థానిక పార్టీ, కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలకి మన గురించి పట్టదు. కాంగ్రెస్ స్థానికం కాదు, జాతీయ పార్టీలు పక్కన పెట్టినా కూడా తెలుగుదేశం అన్నది ఒక చాలా తప్పది మిస్నామర్. తెలంగాణ ఆయన లేదన్నాడు, కానీ నన్ను అడిగితే తెలుగుదేశం అన్నది చాలా తప్పు పేరు దానికి. అది ఆంధ్రదేశం పార్టీ. అది మనం ఎక్కువగా ప్రచారం చేయాల్సిందే. అది ఆంధ్రుల పార్టీయే. బాగా ఇక్కడ చాలా నష్టం చేసిన పార్టీ అదే, అప్పులు చేసిన పార్టీ అదే, నక్సలైట్ల పేరుతో యువతని చంపిన పార్టీ అదే, గద్దర్తో సహా దెబ్బతిన్నది ఆ పార్టీ వల్లనే. కాబట్టి తెలుగుదేశాన్ని ఆంధ్రదేశం అనే పిలవాలి, మనం ఎవరం తెలుగుదేశం అని పిలవకూడదు నా ప్రకారం.